ఇక ఫైనాన్షియల్ పరంగా కనుక మనం చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అండి, ఫస్ట్ హాఫ్ జనవరి టు జూలైలో కనుక చూసుకుంటే ఖర్చులు అనేటువంటి కొంచెం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అవి కూడా దేని మీద అంటే స్పెషల్ హోమ్ ఇంప్రూవ్మెంట్స్ మీద కానివ్వండి, ఆఫీస్ ఇంప్రూవ్మెంట్స్ మీద కానివ్వండి, టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి. అది చూడండి, ఇది కూడా పాజిటివ్ అయిపోయానండి. ఎందుకంటే బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి ఏవైతే కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినాయో ఆ కొత్త టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకుంటా ఉంటారు మీరు. సో దాని మీద ఖర్చు పెడుతూ ఉంటారు, అప్డేటెడ్ వర్షన్స్ లోకి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి. ఏదైతే సెకండ్ హాఫ్ అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఉంటుందో, ఇక్కడ మీరు ఫస్ట్ హాఫ్ జూలై వరకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మీ నాలెడ్జ్ మీద, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అలానే మీ టెక్నాలజీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారో దీనికి సంబంధించినటువంటి రిటర్న్స్ అనేటువంటివి మీకు ఈ జూలై నెల తర్వాత, జూలై నెల టు డిసెంబర్ వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు చేయాలనుకుంటే కనుక అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేసేటువంటి ప్రయత్నం చేయండి.